శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే 12 గంటలకు వసంత ఋతువు సమయంలో శ్రీరామ చంద్రమూర్తి రఘువంశ తిలకుడై జన్మించాడు. అందుకే ఈరోజు శ్రీరామనవమిగా మనం జరుపుకుంటాం. చైత్ర శుద్ధ నవమి అత్యంత విశేషమైంది. ఎందుకంటే శ్రీరాముల కళ్యాణం, రావణ వధ అనంతరం సీతా సమేతంగా అయోధ్యకు చేరుకున్నది కూడా చైత్ర శుద్ధ నవమి నాడే. అయోధ్యలో మొదలై మరలా అయోధ్యకు తిరిగి వచ్చి జనరంజకంగా పాలించిన శ్రీరాముడు సాగించిన విలువల యాత్రే రామాయణం అయింది. రామ కథ వింటే మనస్సు ఉప్పొంగుతుంది. రాముడిని తలుచుకుంటే తనువు పులకిస్తుంది. బిడ్డకు లాలపోస్తూ శ్రీరామరక్ష అనుకుంటే మనకు చాలా నిశ్చింతగా ఉంటుంది. అమ్మకి పల్లె పల్లెకో రామాలయం, ఇంటింటికి రామయ్య, రామ, శ్రీరామ అనే పేర్లు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తున్నామంటే అందుకు కారణం శ్రీరాముడి సుగుణాలే, వ్యక్తిత్వ సంపదే. ఏ యుగంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ధర్మం ధర్మమే. ధర్మస్వరూపుడైన రాముడు శ్రీరామచంద్రుడే. శ్రీరాముడు బాల్యం నుండే సకల గుణాభిరాముడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజల్ని ప్రేమించాడు, సేవకుల్ని ఆరాధించాడు, శత్రువుల్ని తుదముట్టించాడు. గురువులంటే భక్తి, పెద్దలంటే గౌరవం. ఆ వినయాన్ని చూసి ఋషులు సంతోషించారు, పౌరులు మెచ్చుకున్నారు. కాబట్టే నిండు సభ ఏకగ్రీవంగా దశరథుని ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీరామ పట్టాభిషేకానికి మద్దతు పలికింది. బలవంతుడు, ధైర్యవంతుడు, నిలకడ ఉన్నవాడు, సోమరితనం లేనివాడు, అలసట తెలియనివాడు, ఏమరపాటు లేనివాడు, క్రోధాన్ని జయించిన వాడు అంటూ శ్రీరాముని గుణగణాన్ని వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. ఇవన్నీ ప్రజానాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నా శ్రీరాముడి ఆలోచనలన్నీ ప్రజల చుట్టే. రామో రాజ్య ఉపాశ్రిత. ఆయన దృష్టిలో పాలన ఒక ఉపాసన. ఋషులు తపస్సు చేసినంత ఏకాగ్రత చిత్తంతో శ్రీరాముడు పరిపాలన సాగించాడు. అంత నిస్వార్థంగా పాలించాడు కాబట్టి రామరాజ్యంలో కరువులు లేవు, కష్టాలు లేవు, శాంతి భద్రతల సమస్యలే లేవు. ప్రజలకు రామనాయకుడంటే ఎంత గౌరవం. ఒకరికొకరు అభివాదం చేసుకుంటున్నప్పుడు శ్రీరామ శ్రీరామ అనేవారట. రాముడు అడవులకు వెళ్తుంటే అయోధ్య అంతా ఆయన వెనకాలే నడిచింది. రాముడే అడ్డు చెప్పకపోతే ఆ మహానగరం వల్లకాడైపోయేది. అదే జరిగితే రామయ్య తట్టుకోగలడా? ఆ ప్రయత్నం మానుకోమని కోరాడు. వెనక్కి వెళ్ళిపోయి పిల్ల పాపలతో సుఖంగా ఉండమన్నాడు. భరతుడికి సహకరించమని ఆదేశించాడు. రాముడికి ఎప్పుడూ పదవీ వ్యామోహం లేదు. తండ్రి అడవులకు వెళ్ళమని ఆదేశించగానే కారణం అడగకుండానే బయలుదేరాడు. పితృవాక్యం కంటే నాకు రాజ్యం ఎక్కువ కాదు అని కైకేయికే స్పష్టం చేశాడు. రాముడికి ఒకే మాట, ఒకే బాణం. శ్రీరాముడికి మాతృభూమి మీద అపారమైన ప్రేమ. అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు అయోధ్య నగరమా సెలవు, వనవాసం తర్వాత మరలా నీ దర్శనం చేసుకుంటాను అని నమస్కరించి వెళ్తాడు. అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ మట్టికి ప్రణామాలు చేశాకే నగరంలో కాలు మోపాడు. సకల సౌభాగ్యాలతో తులతూగుతున్న లంకాపురిని పాలించే అవకాశం వచ్చినా జననీ జన్మభూమిచ్చ అంటూ సున్నితంగా తిరస్కరించాడు. సీతను వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు రాముడు వెనకాలే లక్ష్మణుడు. ఇద్దరంటే ఇద్దరే లంకాపురిపై దండెత్తే సమయానికి
ఆ ఇద్దరికీ తోడుగా విభీషణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు మొదలైన యోధానుయోధులు, ఆ వెనకాలే వేల మంది వానర వీరులు. రాముడు ఎవరినీ మాటలతో ప్రలోభపెట్టలేదు. గెలిపిస్తే పదవులిస్తాననో అధికారం కట్టబెడతాననో ఊరించలేదు. వ్యక్తిత్వ సంపదతో, ధర్మాధరణతో, ప్రేమ గుణంతో అంతమందిని ఆకట్టుకున్నాడు. ఒకసారి శ్రీరాముడితో మాట్లాడిన వారు జీవితాంతం మర్చిపోలేరు. ఆ దివ్య మోహన రూపం ఒక కారణమైతే ఆయన స్వభావం మరో కారణం. రాముడు స్మిత పూర్వభాషి, మధురభాషి, నిత్యం ప్రశాంతంగా ఉండే మనిషి, అబద్ధాలంటే తెలియనివాడు, చాలా అణకువ గలవాడు. అందుకే తొలి పరిచయంలోనే హనుమంతుడు వీరాభిమానిగా మారిపోయాడు. రావణుడి సోదరుడైన విభీషణుడు అన్నను, ఆస్తిపాస్తులను, పదవులను వదులుకొని రాముని పక్షాన నిలబడ్డాడు. రాముడు సమదర్శి. విశ్వామిత్ర, వశిష్ఠాది ఋషులతో ఎంతో గౌరవంగా మాట్లాడాడో గుహుడు, శబరి మొదలైన సామాన్యులతోనూ అంతే ప్రేమగా వ్యవహరించాడు. మమ్మల్ని కలుసుకోవడానికి అంత దూరం నుండి వచ్చావా మిత్రమా అంటూ గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. గిరిజన మహిళ శబరి మీద అపారమైన ప్రేమ కురిపించాడు. ఆధ్యాత్మిక సాధన ఎలా సాగుతోందమ్మా అని ప్రేమగా పలకరించాడు. శ్రీరాముడు బంధాల రాముడు. మన వ్యవస్థకు కుటుంబం పునాది, కుటుంబానికి ప్రేమాభిమానాలు పునాది. ప్రస్తుత పరిస్థితి సీతాపతి మార్గమే అని మనం తెలుసుకోవాలి. తల్లి, తండ్రి, సోదరులు, జీవిత భాగస్వామి, బంధువులు, ప్రతి బంధానికి రాముడు చాలా ప్రాధాన్యమిచ్చాడు. రాముడికి దశరథుడంటే అపారమైన గౌరవం. స్వయంవరంలో శివధనస్సును ఎక్కుపెట్టిన తర్వాత కూడా తండ్రి అనుమతి తీసుకున్నాకే సీత మెడలో వీరమాల వేశాడు. నా ప్రాణం కన్నా సీత ఎక్కువ అని ప్రకటించాడు. తండ్రి అనుమతితో వెళ్ళడం వల్ల ఆ ప్రేమ పదింతలు పెరిగిందని వాల్మీకి వ్యాఖ్యానిస్తారు. శ్రీరాముడికి ఎన్ని పేర్లున్నా దాశరథి అని పిలిస్తే రాముడికి మహదానందం. అమ్మ కౌసల్య అంటే అపారమైన అనురాగం. యాగ సంరక్షణకు వెళ్ళినప్పుడు రాముణ్ణి మేల్కొల్పడానికి విశ్వామిత్రుడు ముందుగా తల్లి పేరే తలుస్తాడు. కౌసల్య, సుప్రజ, రామ అంటూ మిగిలిన ఇద్దరు అమ్మల్ని కూడా కన్నతల్లితో సమానంగా గౌరవించాడు. రాముని వనవాసానికి కారణమైన కైకేయి మీద పల్లెత్తు మాట కూడా అనలేదు. అరణ్యవాసం నుండి తనను వెనక్కి వెళ్ళాలని వచ్చిన భరతుడితో అమ్మ కైకేయిని జాగ్రత్తగా చూసుకో, తేడా వస్తే నా మీదొట్టే అని గట్టిగా చెప్పాడు. సోదరుల విషయంలో తండ్రి తర్వాత తండ్రిలా వ్యవహరించాడు. జీవిత భాగస్వామి విషయంలో రాముడు చూపిన ప్రేమ, శ్రద్ధ ఆలుమగల బంధానికి నిర్వచనం. సీత అంటే రాముడే, రాముడంటే సీతే. రాముడి దారి ధర్మ మార్గం మాత్రమే. రామ బృందం ఎక్కడా సీతని తప్పుపట్టలేదు, ధర్మాన్ని వదిలిపెట్టలేదు. సైనిక శక్తిని అంచనా వేయడానికి మారువేషంలో వచ్చిన గూఢచారులను కూడా రాముడు సగౌరవంగా వెనక్కి పంపాడు. అంతిమ లక్ష్యాన్ని సాధించాక, లంకాధిపతిని సంహరించాక ఇదంతా నా ఘనతే అని ఎక్కడా చెప్పుకోలేదు. సహచరుల సహకారంతో యుద్ధంలో గెలిచాను అని అన్నాడు. రాముడు ధర్మాన్ని గెలిపించడానికి యుద్ధం చేశాను, శత్రువులను గెలవడానికి కాదు అని అన్నాడు. ఉపనిషత్ దృష్టి కలవారికి శ్రీరాముడు మోక్షకారక బ్రహ్మ, భౌతిక దృష్టి కలిగిన వారికి సమగ్ర ధర్మ విగ్రహుడు, తారక రాముడు. దశరథరాముడై అవతరించిన సీతారాముడై కళ్యాణ రామునిగా లోక కళ్యాణం కోసం కోదండరాముడై ధర్మరక్షణ గావించాడు. పట్టాభిరాముడై సుపరిపాలనను అందించాడు. అయోధ్య రామునిగా నీరాజనాలు అందుకొని భక్తులు హృదయాలలో ఆత్మారామునిగా శాశ్వతుడయ్యాడు. ఆ పరంధాముడు మర్యాదా పురుషోత్తమునిగా, సకల గుణాభి సంపన్నునిగా
ఈ భూలోకంలో అడుగుపెట్టి మనిషి ఇలా ఉండాలి అంటూ మన ముందు అతి సామాన్యమైన జీవితాన్ని గడిపి చూపించాడు. చెప్పాలంటే రామావతారం రావణుడి వంటి దుష్ట సంహారం కోసం మాత్రమే కాదు, మనలోని దుష్ట చింతనలను దూరంగా తరిమివేయడానికి స్వామివారి బృహత్ కార్యం అని చెప్పాల్సి ఉంటుంది. ఆ స్వామి మన కోసం చూపించిన ధర్మ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. శ్రీరామ నవమి రోజు అందరం స్వామిని పూజించి స్వామి కృపకు పాత్రలవుదాం. శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.